ఓకే. మంచిది. ఈనాటి మధ్యాహ్న కాల సమయములో ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనము చాకల్పల్లి గ్రామం, గోపాల్పేట్ మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు శిలువలో పలికిన రెండవ మాటను మనము ధ్యానము చేసుకుందాం. మంచిది. రండి క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువలో వ్రేలాడవేయబడుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుడివైపున ఒక దొంగ సిలువలో వ్రేలాడవేయబడుచున్నాడు. ఎడమ వైపున ఒక దొంగ సిలువలో వ్రేలాడవేయబడుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు ఆ రెండు సిలువలలో వారు వ్రేలాడవేయబడుచున్నారు. వారిద్దరు దొంగలు, వారిద్దరు బందిపోటు దొంగలు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సిలువలో పలికిన మొదటి మాటను విని ఒక దొంగ మార్పు చెందాడు, మారు మనస్సు పొందాడు, రూపాంతరము చెందాడు, పరివర్తన చెందాడు. ఒక దొంగ యేసు ప్రభు దేవుని దూషించాడు, తిట్టాడు. మరొక దొంగ యేసు ప్రభు దేవునికి ఆయన పశ్చాత్తాపమును తెలియజేస్తూ ఉన్నాడు. నేను చేసింది తప్పే, నేను చేసింది దొంగతనం, నేను చేశాను పాపం, నన్ను క్షమించండి యేసు ప్రభు దేవుడా, నన్ను మీ పరలోక రాజ్యములో చేర్చుకొనండి అని పశ్చాత్తాపముతో మారు మనస్సు పొందిన స్థితిలో నుండి దేవుని వేడుకున్నాడు, దేవుని అడిగాడు, దేవుని బ్రతిమలాడాడు. దేవుడు అతని మనవిని విన్నాడు. విని ఈ అద్భుతమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు దొంగతో చెప్పాడు. దొంగను ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆయన మరణించే సమయంలో కూడా, ఆయన సిలువలో ఉండి కూడా, ఆయన శ్రమలో, బాధలో, వేదనలో ఉండి కూడా ఒక దొంగకు రక్షణ భాగ్యమును, రక్షణానందమును, రక్షణ వస్త్రమును ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభు దేవుడు దొంగను సిలువలో రక్షించాడు, పరదేశును అనుగ్రహించాడు, పరలోక రాజ్యమును ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు దయచేశాడు. ఈ లోకములో ఏ ఒక్కరు నశించిన దేవుని చిత్తము కాదు, అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రస్తుతము తండ్రి అయిన యెహోవా దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ప్రజలందరి రక్షణ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు ప్రభుదేవుడు పాపముల నుండి రక్షించే దేవుడు. దొంగతనం అనే పాపము నుండి ఈ దొంగను రక్షించాడు. మరొక లేఖన భాగాన్ని మనము చూద్దాం. మంచిది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యమును బోధించిరి.
పౌలు శీలలు యేసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపల విమోచకుడు. యేసు ప్రభుదేవుని నమ్ముకుంటే స్వర్గం, నమ్ముకోకపోతే నరకం. యేసు ప్రభుదేవుని నమ్ముకుంటే యేసు ప్రభుదేవుడు శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ఆశీర్వాదం, ఆనందము, పరలోక రాజ్యమును దయచేస్తాడని పౌలు శీలలు బోధించారు. అలాగున బోధించిన కారణము చేత పౌలు శీలలను జైల్లో వేశారు. జైల్లో వేయగా ఈ పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేయించు కీర్తనలు పాడుచున్నారు. అప్పుడు ఖైదీలు విన్నారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే జైలు అనగా చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడిపోయాయి. ఈ పరిస్థితిని అంతా చెరసాల నాయకుడు, జైలు అధికారి చూసి కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకోబోయాడు, తన్ను తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు శీలలు చెప్పారు, అయ్యా, నిన్ను చంపుకోవడానికి వీల్లేదు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెరసాల నాయకునితో పౌలు శీలలు చెప్పారు. అప్పుడు ఈ యొక్క జైలు అధికారి, చెరసాల నాయకుడు పౌలు శీలల దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఒక అద్భుతమైన మాట అడిగాడు. ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు శీలలు ఒక అద్భుతమైన మాట చెబుతా ఉన్నారు. నీవును నీ ఇంటి వారిని ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, రక్షణ పొందుతారని పౌలు శీలలు జైలు అధికారికి రక్షణ సువార్తను, జైలు అధికారి కుటుంబ సభ్యులకు రక్షణ సువార్తను ప్రకటించగా జైలు అధికారి, ఆయన కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందారు. రక్షణ మాత్రమే కాదు, దేవుడు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆనందమును దయచేశాడు. కాబట్టి యేసయ్య దేవుని ఎవరైతే నమ్ముతారో, యేసయ్య దేవుని ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే రక్షింపబడతారో, రక్షణ పొందుతారో, దేవుడు వారికి ఆనందమును దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్య నిజమైన దేవుడు. మీరు నమ్మండి, రక్షణ పొందండి. దేవుడు జైలు అధికారికి, ఆయన కుటుంబానికి రక్షణను, ఆనందమును అనుగ్రహించాడు. మీకు, మీ కుటుంబాలకు దేవుడు రక్షణను, ఆనందమును అనుగ్రహిస్తాడు. ఈ రెండవ మాట రక్షణ పొందించే మాట, రక్షణ కలుగజేసే మాట. దేవుడి మాటను దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. యేసయ్య ఈ మాట విన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి రక్షణ యేసు నామములో దయచేసి ఆశీర్వదించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. May God bless you.